ముగ్గురు మనగాళ్ళు ఈ రోజు నాకు హెల్ప్ చేయడం అయితే చాలా బాగా నచ్చింది. అబ్దుల్ కి ఆన్ చేయడం అంటే భయం అంట, కానీ ఆన్ చెయ్యాలి. స్టవ్ ఆన్ చేయడం భయం అంటే ఎలాగా ఆన్ చెయ్యాలి. ఒక ప్రశ్న ఏంటంటే, నాకు పని ఏం చెప్పడం లేదేంటి అమ్మ అంటుంది. పరిగెడుతున్నానంటే లోపలికి ఇది ఇట్లా 90 degrees లో ఉండాలి. ఇది కర్ర మీకు మ్యాథ్స్ రాదా? ఇది 90 degreesగా వచ్చిందండి వయ్యారి. అలా కలపాలి ఫ్రెండ్స్. చాలా బరువు అవుతుంది ఫ్రెండ్స్ 2 minutes కి. నీకు ఎందుకు కలుపుతున్నా? ఆపు, కలపనవసరం లేదు. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకుంటూ ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బస్సె 4 దెబ్బలు పడాలి. ఇప్పుడు ఎవరైనా దీన్ని కడిగివ్వండి. జనాలు లేచి ఇప్పుడు మెల్లిగా వచ్చారు ఫ్రెండ్స్, అవసరం లేదు. ఇక్కడ షీర్ కుర్మా అవుతుంది. ఈరోజు పిల్లలందరూ హెల్ప్ చేయడం అయితే చాలా బాగా నచ్చింది. ముగ్గురు మనగాళ్ళు ఈరోజు నాకు అది కడగనవసరం లేదు, ఇది అవసరం లేదు. అదొక్కటి కడగటానికి ముగ్గురు కడగాలి. అదొక్కటి నో ఏ పానీ సి ధోనా. మంచిగా వాష్ చేసి లోపల గిన్నెలు ఉన్నాయా, ఆ గిన్నెలు బయట పక్కన పెట్టేయండి. ఇది దాని మూత మళ్ళీ ఒకసారి నీళ్లతోటి కడిగేసి పెట్టండి. ఆ చిన్న కిచెన్ ఉంది కదా, అక్కడ పప్పు నానబెట్టిన గిన్నె ఉంటుంది. బిస్మిల్లా హల్కా చలో. అబ్దుల్ భాయ్ ఆన్ కరు. అదే పప్పు ఇంట్లో వేయాలి. అబ్దుల్ కి ఆన్ చేయడం అంటే భయం అంట, కానీ ఆన్ చెయ్యాలి. స్టవ్ ఆన్ చేయడం భయం అంటే ఎలాగా ఆన్ చెయ్యాలి. వెరీ గుడ్. ఈరోజు చనాదాల్ చికెన్ కాబట్టి ఇంకొకటి నువ్వు అంత కష్టపడుకుని నాన్న. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు కట్ చేయించి ఉంచాను. ఇప్పుడు ముగ్గురు వెళ్ళి వింటున్నారా? ముగ్గురు కూడా పచ్చిమిరపకాయలు కడిగేసి చీరే. అవును, ఆ చిన్నదేది రెడీ అవుతుంది ఇంకా. అయితే మీరు పచ్చిమిర్చి చేసేయండి. ఈరోజు ఇలాగా ఇంటి వాళ్ళందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తుంటే ఎంత బాగుందా. మీరు ముగ్గురు నా వెనకాలే ఉండాలి. నేను ఎవరిని పిలిస్తే ఇక్కడ నేను చెప్పినాను కదా, వేసి బిస్మిల్లా. మా ఫాతిమ ఎప్పుడే అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, నాకు పని ఏం చెప్పడం లేదేంటి అమ్మ అంటుంది. అంటే నాకు ఇదంతా నువ్వే చేయాలి. నాకు ఎందుకు చెప్పట్లేదు అంటే, అమెరికాలో చేసుకొని వచ్చాను కదా ఫ్రెండ్స్. లేదు అది కూడా ఇదే, ఇది కూడా ఇదే. కలుపు, బాగా కలుపుతున్నాం. ఓకే, కలిపించాలు. ఇప్పుడు ఇందులో గరం మసాలా అయితే సిద్ధు ఇంకొక గ్యాస్ దానికి పెట్టాలి. ఇంకొకటి పెట్టు, దాని మీద బగారా రైస్ ఎక్కించేసుకుందాం మనం. మీరిద్దరూ ఆ ఉల్లిపాయల్ని కొంచెం తీసుకురండి. అన్నీ వెయ్యొద్దు. అబ్దుల్, నెమ్మదిగా నువ్వు లోపలికి వెళ్ళిపోవడం నా కన్నులతో ఇప్పుడు చూశాను. ఇలారా, ఇది పట్టుకోవాలి నువ్వే. ఇలారా, పరిగెడుతున్నానంటే లోపలికి. అప్పడం వడ.
ఇప్పుడు ఫ్రిడ్జ్ లో అల్లం వెల్లుల్లి మసాలా ఉంటుంది. హలో 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 హియర్ మాస్టర్ షెఫ్ ఇస్ దేర్. ఏ దే I will show you. This has one technique, boys. Everybody see here. Like this. Like this. Like this. Like this. టెక్నిక్ రాదు వీళ్ళకి, ఏం రాదు, వచ్చేస్తారు. ఇలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ ఉంటే ఇది బాగా రోస్ట్ అయింది, కానీ కళ్ళు మండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇలా ఇలా అనకూడదు అబ్దుల్ వెయిట్ వెన్ ఐ టీచ్ యూ షుడ్ లెర్న్. ఇది ఇలా పెట్టాలి, ఇది ఇట్లా 90 degreesలో ఉండాలి. ఇది కర్ర మీకు మ్యాథ్స్ రాదా? ఇది 90 degreesగా వచ్చిందండి వయ్యారి. ఏం చదువు మీది. అంతే అంతే రోస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ముగ్గురు అక్కడ కొత్తిమీర ఉంది, తీసుకురా. పుదీనా తీసుకురండి. మమ్మీకి కూడా నేర్పింది నేనే. అబ్దుల్ నువ్వు పెట్టేసావు కొత్తిమీర. అబ్దుల్ దీని పేరేంటి? ఇట్స్ పుదీనా. నువ్వు ఎందుకు చెప్పా? నేను అందులో 2 గుప్పిళ్ళు పుదీనా వేయండి. ఇప్పుడు నువ్వు కలపడంలో ఉంది అంతా. నేను మిమ్మల్ని మీ అందరికి నేర్పించిందే నేను. మళ్ళా నాకు చెప్తారా మీరందరూ? నాకు పొగ వస్తుంది ఫ్రెండ్స్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు అక్కడ ఉన్న అల్లం వెల్లుల్లి మసాలా నాకు ఇవ్వాలి. అబ్దుల్ నువ్వు ఇది తిప్పాలి, నువ్వు తిరగకూడదు. నువ్వు తిరుగుతున్నావు ఇలా, ఏం అవ్వట్లేదు. ఇది ఇలా 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 ఇలా. నేను నించోనే ఉన్నాను చూడు, నేను కదలట్లేదు. అల్లం వెల్లుల్లి మసాలా నాకు వేస్తుండాలి. ఇక్కడ ఫ్రై చేస్తూ ఉండాలి, ఆగొద్దు. మీరు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇంకా అల్లం వెల్లుల్లి మసాలా కావాలి, అందులో స్పూన్తో పాటు తేవాలి నాకు. చాలమ్మా, చాలు. ఇంకో చెంచా వద్దు, ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫాస్ట్గా. అబ్దుల్ నీకు రావట్లేదు. ఇది కదపాలి అబ్దుల్, ఇది కదిపి ఇవి ఏమో ఇట్లా ఆనియన్ చేయాలి ఫాస్ట్. ఒకసారి ఇవ్వండి, ఇప్పుడు నేను కలుపుతాను. చూడండి మీరు అందరి టేపే ఉండాలి. ఇలా అంతా కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఓకేనా? చూస్తున్నారా? ఇప్పుడు మీరు ఇద్దరు చికెన్ తీసుకురండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపులు కావాలి. ఏం కావాలి వింటున్నారా? ఉప్పు, పసుపు, కారాలు కావాలి.
కొత్తిమీర కూడా కావాలి. అలా చేస్తే వద్దు, స్పూన్ తోటి. స్పూన్ అదేంటది, ఉప్పు అంతే. స్పూన్ తోటి వేయి బాబు, స్పూన్ తోటి వేయి. అరే నా మిర్చి दाल दाल नहीं नहीं और डालना डालो. मैं बस बोले तक डालती हूँ. अब्दुल डालो. కాదు పాపం వీళ్ళు మంచిగా చేస్తున్నారు. సూపర్, వెరీ అప్రిషియేటివ్. అవి మీది గరం మసాలా తీసుకురావాలి. గరం మసాలా పౌడర్ ఉంటుంది. तेल भी डालो, मिर्ची भी डालो, कम डालेगा तो. ఆశ కారం ఇంకా వేయాలి. ఇందులో గరం మసాలా కూడా వేసుకొని. ఎస్, అలా నేను పప్పు మీద ఉన్న కఫ్ తీసేసానండి. అలా దాన్ని కఫ్ అంటారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా రండి, ఈ పప్పుని ఇందులో వేసేయాలి. పప్పు 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 దాల్నే బద్ రచ్చింది. కింద నుంచి లగడు. అలా కాదు అబ్దుల్, నేను చూపిస్తాను. ముక్కలు మనం ఇలా చేసినప్పుడు ఫ్రెండ్స్ ముక్కలు ఇరగకూడదు. సో ఇలా ఇలా రండి, దీంతో ఇలా తీసి ఇందులో వేయండి ఎవరో ఒకళ్ళు. అలా అప్పుడు ఇలా తగ్గుతుంది. అది ఫాస్ట్ ఫాస్ట్ వేయాలి. యా, ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే పప్పు మాడిపోద్ది. పప్పు ఏం ఆడదు, ఇంకా ఉడకాలి అది. నేను చెప్పింది మీరు వినాలి ఫ్రెండ్స్. నేను ఏదో ఒకటి చెప్తాను, మీరు వినాలి. అలా కలపాలి ఫ్రెండ్స్. చాలా బరువు అవుతుంది ఫ్రెండ్స్ 2 minutesకి. నీకు ఎందుకు కలుపుతున్నా, ఆపు. కలపనవసరం లేదు ఇప్పుడు. అంటే కింద తగిలిద్దేమో అని. ఇప్పుడు ఇది పట్టుకొని మోసి ఇందులో వేయండి. కేర్ఫుల్గా. బిస్మిల్లా. అల్లాహు అక్బర్. Oh my gods. Wait guys, I will help Very you. good guys. మా ఫాతిమా చక్కగా కలిపింది. Yes friends. ఇప్పుడు ఇది ఉడకాలి. ఇలా మిగిలిపోయి ఉంటుంది కదా పప్పు, అది కూడా ఏరి ఒక్క పప్పు కూడా మిగలకుండా. ఇవన్నీ మీకు లెసన్స్, మీరు జీవితంలో ఇలాగే చేయాలి.
ఏది కూడా వేస్ట్గా పాడేయకూడదు, వేస్ట్గా చేయకూడదు. ఓకేనా అబ్దుల్? ఒక్కటి ఉన్నా సరే మనం ఏరి అది కింద పడినట్లయితే మనం వాటర్ తోటి కడిగి వేయండి. యూజ్ చేయొచ్చు, నీళ్ళతోటి కడిగేసుకొని యూజ్ చేయొచ్చు. అది కూడా ఫ్రెండ్స్ ఒక టెక్నిక్ ఉంది కలపడానికి, వీళ్ళందరికీ రావట్లేదు. అదేంటంటే ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ పోవాలి ఫ్రెండ్స్, అలా కలుపుకుంటూ ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బస్సె అలా అలా కలుపుకుంటే 360 degrees కూడా కలుస్తుంది చాలు ఫ్రెండ్స్. చాలు కల్పించాలి. ఇంకా ఆపే 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 ఆపే. ఇంకా ఇది స్పూన్ తీసి దీని మీద ప్లేట్ తీసుకురండి. अब टेस्ट करो. మా అబ్బాయిడి ఎక్కడ మాయమైపోయాడు? చిట్టి నువ్వు రాలేదేంటి? నీతోట వండిద్దాం అనుకున్నాను. మాయమైన అబ్దుల్ మన. ఇప్పుడు నాకు బియ్యాన్ని కడగాలి. ఇప్పుడు ఆ బియ్యం కడుగుతారు 3 బాయ్స్. అందాక నేను రెస్ట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. రెస్ట్ లేదు ఈరోజు. చేతులు నొప్పొస్తున్నాయి ఫ్రెండ్స్, కలిపి కలిపి నొప్పొస్తున్నాయి ఫ్రెండ్స్. నాకు బియ్యం తీవ్వా? బియ్యం ఇదిగో ఒక్కొక్క కిలో వేసి కడగకూడదు, అన్ని కిలోలు వేయండి ముందు ఒక్కొక్కటి. అక్కడ చూడండి ఎలా కట్ చేస్తున్నారు ఇద్దరు. ఫాతిమా ఇలారా, ఫాతిమా ప్లీజ్. ఫాతిమాది ఒకటి చెప్పాలి ఇక్కడ నేను. ఇలారా, ఇందాక పప్పు మీద నురగంత తీసి పాడేసాను అన్న ఒకటి, అందులో పప్పు పడిపోయింది ఏంటి? ఇప్పుడే లేదు, పడకూడదు. ఎందుకు పడేసావు? నేను ఇప్పుడు చూసాను ఇక్కడ అంతా పప్పు. ఎందుకు పడాలి? ఎందుకు పడాలి? 4 దెబ్బలు పడాలి ఇప్పుడు. పప్పు పడి మహాన్ బాబు చెప్పారు తప్పు చేసేది మనుషులే అంట. అలా తప్పు చేసిన మనిషి నన్ను మీరు ప్రాయశ్చితం చేస్తారు. లేదు దండించాలి. ఇప్పుడు నీకు ఒక 4 దెబ్బలు పడితే ఇంకొకసారి ఆ 4 పప్పులు అక్కడ పడవు. డాడీ వీళ్ళు నన్ను హరాస్ చేస్తున్నారు. మీ పెద్దమ్మ ఏం చేసిందో తెలుసా? ఎంత పెద్ద ఘనకార్యం చేసిందో తెలుసా? ఈరోజు 4 పప్పుల్ని పాడేసింది అక్కడ. అది అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, 4 అది ఎక్కువ ఉన్నాయంట పప్పులు. కాదు, నొరగ పాడేస్తానని చెప్పి పప్పు పాడేయటం ఏంటి? ఆ కప్ లో కనిపించలేదు ఫ్రెండ్స్. కప్ లో గ్లామర్ हो गया देखिए उन्हें. మా రెండో తమ్ముడు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. తను చెన్నై నుండి వచ్చాడు. తన కూతురు, తన బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. బియ్యాన్ని పిసికేకండి, చాలు. ఒకసారి నీళ్లు పాడేయండి నెమ్మదిగా. ఒక్క బియ్యం గింజ కూడా పడకుండా నీళ్లు పాడేయండి. అబ్దుల్ నువ్వు ఎన్ని నిమిషాలు ఇక్కడ ఉంటాను లేదా అన్ని డబ్బులు నీకు కట్టు రావాలి. బస్ జ్యాదా పని గిరా నాకు. బస్ ఓన్లీ అబ్బిర్ పారి దాకా రక్తాలు. చూసారా ఫ్రెండ్స్ నేను ఎంత హెల్ప్ చేసినా, నా పప్పుని ఎలా చేశారు. మనుషుల్ని కిందకి లాగుతారు ఫ్రెండ్స్. నువ్వు ఈరోజు 4 పప్పుల్ని పాడేసావు. 4 ఉన్నాయంట. 100 పప్పులు పడ్డాయా? బిస్మిల్లా. వెరీ గుడ్. ఇప్పుడు దీని మీద మనం బగారా రైస్ చేసేద్దాం. అది కూడా మీరిద్దరు అది కూడా కడగాలి. అబ్దుల్ రావాలి. పైసా నీ పేరు రావాలి. అబ్దుల్ రావాలి. నయ్యా మీ అబ్దుల్ కు హర్ జగ దొంగ రావాలి, తొందరగా రావాలి. ఆ గిన్నె కడగ. చూసారా ఫ్రెండ్స్ మా తమ్ముడు ఎలా దొంగ
దగ్గరగా ఎవరిని చెప్పింది మేనేజర్ అని నువ్వు అలా నువ్వు అనుకుంటావు మేనేజర్ని నేను మీరు మమ్మీకి మేనేజర్ నేను వాళ్ళకి మేనేజర్ చూసారా ఫ్రెండ్స్ మీరు అందరు నన్ను కామెంట్స్ లో మెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఒక్క ఫీమేల్ కూడా హెల్ప్ చేయట్లేదు నేను తప్ప చూసారా ఫ్రెండ్స్ షీస్ నాట్ ఫీమేల్ షీస్ ఉమన్ ఫాతిమా నేను పోస్తా నువ్వే పోయాలి ఇక అది నెయ్యి అయ్యి ముందు ఆ, నువ్వు వేసుకో సరే ఫ్రెండ్స్ నేను ఇవన్నీ పోసేస్తా ఉండండి ఒక్క నిమిషం నాకు రాదు అని అనుకోకండి ఫ్రెండ్స్ అమెరికాలో నేనే వండుతా చెప్తున్నా ఇప్పుడే అక్కడ కూడా ఉన్నారు మందలు లేదు ఆయిషా తను అమెరికాలో అన్నది బంధువులు 1 month ఒకసారి తన ఇంట్లో ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ ఉంటాయి మేము కూడా ఇఫ్తార్ పార్టీ ఇస్తాం అక్కడ సో అక్కడ కూడా ఒక 20-25 మెంబర్స్ ఉంటారు వాళ్ళకి కూడా నేను షాయస్ కలిసే కుక్ చేస్తాం అక్కడ చూడండి హాయిగా రిలాక్స్ అవుతున్న ఇద్దరు అది మీటి ఇప్పుడు వండుతుందంట ఇలా రా నువ్వు ఆవ్. ఇప్పుడు ఇలైచీ పోసుకుందాం మా మీటి వచ్చిందమ్మా వయ్యారి ఏ స్పూన్ అమ్మి మీలో ఎవరైనా దీన్ని కడిగివ్వండి అమ్మి ఏ పూరి చల్దాలా నయమ్మా ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ కళ్ళల్లో నీళ్ళు వస్తుంది జనాలు లేచి ఇప్పుడు మెల్లిగా వచ్చారు ఫ్రెండ్స్ అవసరం లేదు వంట అయ్యాక వచ్చేవేంటమ్మా నువ్వు వేసండి అది మీరు ఏమేమి వేసేస్తున్నారు ఇది వేసుకోపో ఇది వేసుకో వేయండి మా ఫాతిమా. మీ గొడవలు నాకు ఈ అగ్గి పరీక్ష ఏంటో ఫ్రెండ్స్ నా కళ్ళ మీద ఎగిరింది చాలు ఇప్పుడు దీన్ని ఇప్పుడు బాగా కలపండి నాకు ఇక్కడ ఎగిరింది ఫ్రెండ్స్ మండుతుంది నేను ఇక్కడ నుంచి ఇంకా విరామం తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు కాస్త వేడి పాలల్లో మనం జాఫ్రాన్ వేసుకుందాం జాఫ్రాని వగర అరే రామ్మ ఇది మంచిగా కలర్ వస్తుంది అన్నమాట ఇది అప్పటి వరకు నానుతూ ఉంటుంది మంచి కలర్ వచ్చే వరకు దీన్ని బాగా ఆయిషా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చూసారు ఏంటంటే మీటి నువ్వు కూడా చూసావు కదా ఇది ఫేక్ వస్తుంది మొక్కజొన్న పొత్తు అవి వాటి కట్ చేసి కలర్ వేసేస్తున్నారంట నేను కాశ్మీర్లో తీసుకున్నాను ఏమో మరి అక్కడ తీసుకున్నాను కదా ఫేక్ వస్తుంది స్మెల్ కదా రియల్ సాఫ్ట్ స్మెల్ అయితే ఉంది ఇందులో
ఎందుకు రాక్ సీజర్ మరి అబ్దుల్ కూడా చేయాలి కదా రాక్ సీజర్ అబ్దుల్ రా. ఇక్కడ మేనేజర్స్ మనం కదా. अब्दुल నువ్వు చేయి जाओ मैनेजर में पूरा काम नहीं असल मैनेजर पैसे लेते नहीं ऐसा खड़ो ఇప్పుడు ఇందులో పుదీనా తీసుకురండి పుదీనా రెండు గుప్పిళ్ళు వేసి అల్లం వెల్లుల్లి మసాలా వెరీ గుడ్ వచ్చేసింది కదా నీకు కలపడం వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అలా కలిపేటప్పుడు నవ్వుతూ కూడా కలపొచ్చు ఫేస్ సీరియస్ గా పెట్టాలి నవ్వుతూ హ్యాపీగా కూడా చెయ్యొచ్చు ఓకేనా అమ్మో నువ్వు చేతితో వేసినా మండిపోతుంది తర్వాత నువ్వు చేయి సబ్బుతో బాగా కడుక్కో వేసేసి సబ్బుతో బాగా కడుక్కో ఇప్పుడు పెరుగు వేస్తాను స్పీడ్గా కలిపేయాలి పెరుగు ఇరిగిపోద్ది లేకపోతే ఇంకొంచెం అయ్యాక చెప్తాను నీళ్లు కొలిచి దీంతో 6 వేయాలి ऐसा चार्जर दही भी ऑयल है सेपरेट हो जाना जब अच्छा टेस्टी बनता నెక్స్ట్ టైం మీరు ముగ్గురు చేసి నాకు తినిపించాలి ఓకేనా తను వండుతాను ఇందాకటి నుంచి చాలా ఎంత టెన్షన్ పడిపోతుందంటే ప్లీజ్ నేను వండుతాను నాకు ఇవ్వండి అని నీ చేత చిన్నగా ఇంతే బౌల్లో చిన్న బిర్యానీ చేద్ది కానీ ఓకేనా ఎప్పుడు అప్పుడే చేద్ది కానీ ఓకేనా చిన్న బౌల్ చిన్న బౌల్లో చిన్న బిర్యానీ ఓకే
చిన్న బోలిల్లే ఇల్లే అల్లే అయిందా? ఇప్పుడు నాకు నీళ్లు తీసుకొచ్చి మీరు దీంతో ఒక 6 వేయండి. 1 2 3 4 నాకు ఒక 6 నిమ్మకాయల రసం కావాలి సిద్ధు. 6 6 हो गया नहीं 6 है? हाँ वो ऑफ कर दो बस. ये अभी बॉइल्ड होना. ओके, ये स्टेज में हमें सॉल्ट इसका टेस्ट करना. ओके, बिस्मिल्लाह. नहीं अच्छा सॉल्ट टेस्ट करते वक्त खारा खारा लगना ये वाटर. ये देखो तुम देखो ये देखो एक बार ये मीठा मीठा है देखो. अब ये खारा खारा लगना मैं तो ना बोलती हूँ. अब तो अब भी देखो अब ऐसा ही नहीं. अब कितने स्पून? 1 डालो 1. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ వేసేద్దాం. దీంతో చాలా ఎమ్మి టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది ఒకసారి కలిపేయండి, మీకు టేస్ట్ చూపిస్తాను ఇప్పుడు ఇది ఎలా ఉందో. నెమ్మదిగా కలపండి. ఓహో అబ్దుల్, ఇప్పుడు మీరిద్దరూ ఆ నీళ్లు నెమ్మదిగా కొంచెం అలా పాడేయాలి. అది సిద్ధు ఇలా రావా, వీళ్ళు బియ్యం పాడేసేలా ఉన్నారు. సిద్ధునురా, ఒక్క మెతుకు కూడా పాడేయకూడదు, లేకపోతే ఒకటి నేను అది పెడతాను ఉండండి మీకు. ఒక్క మెతుకు పోలేదు కదా. గుడ్ బాయ్స్ ఇద్దరు కూడా. చక్కగా మా సుజాత అందరికీ టీలు తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సుజాత. తర్వాత మిగిలిన నెయ్యిని కూడా ఇందులో ఇలాగ చక్కగా వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు సర్దేయాలి తీసుకెళ్ళి లోపల. ఓకేనా? ఓకే, ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ ఏమున్నాయి అన్నీ తీసుకెళ్ళి లోపల ఫ్రిడ్జ్లో సర్దాలి. ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు వచ్చేసారు. ఇక్కడైతే కుకింగ్ అయిపోయింది ఆల్మోస్ట్.
ఇక్కడ షీర్ కుర్మా అవుతుంది.
जाने